నీ భరతం చూపిస్తా, వారం రోజులు టైం. ఎవడు వచ్చినా దిక్కుండా నేనేమని చూపిస్తా. ఇంకా నీవు ఈరోజు చెప్తున్నా, కుప్పంలో వెళ్ళావు, కుప్పంలో అర్ధరాత్రి వెళ్ళావు, నువ్వు నీ కొడుకు భాస్కర్ రెడ్డి, గుర్తుపెట్టుకో, నోట్ చేసుకో. అధికారం వచ్చిన వెంటే మీ అంతు చూస్తామని నేను మళ్ళా చెప్తున్నా. అధికారం రాదు, వచ్చిన మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు వెంటకు కూడా నువ్వు పీకలేవు, వెంటకు కూడా నువ్వు పీకలేవు. నువ్వు కానీ కుటుంబం కానీ గుర్తుపెట్టుకో. ఏం మాటకు వస్తే బెదిరిస్తున్నావు. ఈ బొడ్డ బెదిరింపులు నీ గవర్నమెంట్లోనే మేము బెదర్లా. నువ్వు ఎన్ని అకృతాలు చేసావో నాకు తెలుసు, నేను చెప్పుకోవాలి. ఆ రోజు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, నువ్వు మేం కాదు. నువ్వు ఏ విధంగా చేసినావు, ఏ విధంగా అక్కర మార్జిన్ వచ్చిందో నీకు అందరూ తెలుసు. ఈరోజు అవినీతి అంటున్నావు. తుమ్మలగుంటలో పెట్టినటువంటి ఫ్లాగ్ 3,25,00,000 తుడాల టెండర్ వేస్తే దానికి సంబంధించిన 1,25,000 వుడ్ నీ ఇంటికి వచ్చింది. సాక్షి ఉంది, వుడ్ యజమాని ఉన్నాడు, రా టింబర్ డిపో రా హైదరాబాద్లో, సాక్షి ఇప్పిస్తా. జనరేటర్ ఎక్కడిది? తుడా డబ్బుతో జనరేటర్ వాడుకున్నావు. తుడా గెస్ట్ హౌస్లు మీ అమ్మని నాన్న తుడా గెస్ట్ హౌస్లు పెట్టించావు 2 సంవత్సరాలు సుమారు గవర్నమెంట్ వచ్చేంత వరకు. తుడా డబ్బు ద్వారా నువ్వు ఎంతెంత వాడావో లెక్కేసుకో. తుడా కేసే కాదు, తొందరలో దొంగ ఓట్ల కేసు కూడా వస్తూ ఉంది. తొందరలో దొంగ ఓట్ల కేసు కూడా వస్తూ ఉంది. నువ్వు ఎన్ని దొంగ ఓట్లు ఎక్కించినావు, ఎన్ని ఎపిక్ కార్డులు ఎక్కించినావు అన్నీ తెలుసు. అన్నీ కూడా తొందరలో సాక్ష్యం వస్తుంది. నిన్న అన్నాడు ఒక ఆయన, నేను కాలేజ్ స్థాయి నుంచి, నేను స్కూల్ స్థాయి నుంచి లీడరు, నేను ఈ విధంగా ఆ విధంగా. అవును, నువ్వు స్కూల్ నుంచి స్థాయి నుంచి లీడర్ అయినా నువ్వు చూడు. 15 ఏళ్ళకే దొంగ ఓటు, 15 సంవత్సరాలకి 29/6/99లో పుట్టావు నువ్వు. పుట్టినాక చూడు ఓటర్ లిస్టులో ఆ రోజే 15 సంవత్సరాలకి తుమ్మలగుంట్లో ఓటర్ ఎక్కించుకున్నావు. ఇది నీ ఘనత, నీ కుటుంబం ఘనత. ఆ రోజు అన్ని పేపర్లో వచ్చింది చూడండి, నేను కాదు రాసింది. ఆ రోజు చూడండి, ఈనాడు పేపరు, ఇది ఈనాడు పేపర్ కటింగ్, ఇది ఆంధ్రజ్యోతి పేపర్ కటింగ్. ఆ రోజు వచ్చింది చూడండి, 2014 నాటికి నిజం మోహిత్ వేస్ కేవలం 15 సంవత్సరాలు మాత్రమే దొంగ ఓటు వార్త. ఇది నాయన నీది, ఇది నీ కుటుంబం చరిత్ర, ఇది నీది. నువ్వేదో ఎంపీపీ అయినావు, ఎవరి వల్ల దయ వల్ల ఎంపీపీ అయినావు. ఆ రోజు పెరుమాళపల్లిలో ఎవరిని నామినేషన్ వేయకుండా ఆ రోజు ఈరోజు చనిపోయిన వ్యక్తి, ఆ రోజు వాసు వల్ల ఆడున్న వైసీపీ నాయకులు ఎంపీపీ అయ్యావు. ఈడున్నాడు ఈశ్వర్ రెడ్డి గారు సాక్ష్యం, మా సీనియర్ లీడరు, మా నాయకుడు, ఈయన కూడా సాక్ష్యం. నువ్వు ఎవరు కాళ్ళు పట్టుకున్నావు, ఏమేమి అడుక్కున్నావో, ఇనామస్గా ఓటర్లను ఏ విధంగా భయభ్రాంతులు చేసి ఇనామస్ చేసుకున్నావు, అది సాక్ష్యం. ఎంపీపీ అయిన తర్వాత ఎలక్షన్లో నీ స్వార్థం కోసం, మీరు గెలవాలని ఒక స్వార్థం కోసం ఒక బీసీ అభ్యర్థిని తెచ్చి ముందు పెట్టి ఎంపీపీని చేశావు. గెలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ వచ్చిన 3 నెలలకి 4 నెలలకే బీసీ అభ్యర్థిని దించి మీకు కష్టపడినారని, మీ వెన్నంటున్నాడని మూలం బాబు గారిని ఎంపీపీ చేశావు. మీరు అడ్డదారిలో పొమ్మంటే అడ్డదారిలో ఈ విధంగా ప్రవర్తించు అని చెప్తే వినకుండా ఉన్నటువంటి మూలం బాబు గారిని, మిదేయుడైనటువంటి మూలం బాబు గారిని దించి నీకు ఏదైతే అక్రమాల్లో అర్థంగా ఉన్నాడో, ఏ విధంగా దొంగోట్లో ముద్దాయిగా ఉన్నాడో, ఏ విధంగా దొంగోట్లకు వెనకాల సాయం చేసిన మాధవరెడ్డిని తిరిగి ఎక్కించావు. అంటే ఒక బీసీ అభ్యర్థిని దించావు, నీ పార్టీకి సంబంధించిన దించావు. ఇది నీ కుటుంబ చరిత్ర, నీది గుర్తుపెట్టుకో. ఇదంతా ఒకటైతే మళ్ళా చెప్తున్నా మీకు, 2000 చంద్రగిరిలో ఓటర్ లిస్ట్ కంటే కూడా కబ్జా లిస్ట్ ఎక్కువ మన చెవిరెడ్డి కుటుంబాంది. ఓటర్ లిస్ట్ కంటే కూడా కబ్జా లిస్ట్ ఎక్కువ. బందిపోట్లకి ఏ విధంగా మనం గతంలో చూస్తుంటాం చిన్నప్పుడు బందిపోట్లు, ఆ బందిపోట్ల కంటే కూడా ఎక్కువగా చెవిరెడ్డి కుటుంబానికి పోలికలు ఉన్నాయి. అంటే మామూలుగా మీకు తెలుసు, ఎవరో XYZ వచ్చి నాకు హెల్ప్ చేయంటే ఆ హెల్ప్ చేసే లోపల వీళ్ళే దోచుకో ఉంటారు, వాళ్ళకే తెలీదు. మీకు గుర్తుంటుందేమో, దశరథ నాయుడు మా పార్టీ లీడరు, ఆయన ఒక స్థలం ఉంది నాకు హెల్ప్ చేయకపోతే ఆయన తెలియకుండా ఆనాటి ఉన్నటువంటి MRO కిరణ్ అడ్డం పెట్టుకుని మొత్తమే మార్చుకున్నాడు. అటువంటి చరిత్ర నీది. మీరు మాట్లాడుతున్నారు దొంగ ఓట్ల గురించి కానీ
ఇంకోటి గురించి కానీ మా నారా లోకేష్ బాబు గారు ఎక్కడ కానీ అవినీతి చేయలే. వాళ్ళ కుటుంబం 2 ఎకరాలను నువ్వు అన్నావు. నువ్వు కానీ మీ నాయన కానీ తెలుసుకో. ఖర్జూరపు నాయుడు గారి తండ్రి ఒక్కొక్క కొడుక్కి 1 ఎకరా 70 సెంట్లు, 5 మంది కొడుకులు ఉంటే ఒక్కొక్కరికి 1 ఎకరా 70 సెంట్లు ఇచ్చారు. దాన్ని కష్టపడి రైతుగా ఖర్జూరపు నాయుడు గారు సుమారు 20 నుంచి 25 ఎకరాలు చేశాడు. నువ్వు రికార్డ్స్ చూసుకో. పిల్ల బచ్చా రికార్డ్ చూసుకో. పిల్ల బచ్చా, నువ్వు మా నాయకుని మాట్లాడేది కాదు. సొంత డబ్బుతో హెరిటేజ్ సంస్థను పెట్టి ఈరోజు కోట్ల వ్యాపారం చేస్తున్నారు. మీలాగా కల్తీ మద్యం వ్యాపారము, మీలాగా గంజాయి వ్యాపారం చేసి చంద్రగిరిలో చెడగొట్ల. మా నాయకుడు లోకేష్ బాబు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాలు ఇస్తే మీరు చేసింది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యాన్ని ప్రవహించారు మీరంతా. అది మీకు ఉండే చరిత్ర. చంద్రగిరిలో డెవలప్మెంట్ జరగలేదు, 900 కోట్లు అన్నావు. నువ్వు ఎక్కడికైనా రా. డెవలప్మెంట్ అంటే నీలాగా బెంచులపైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుడా నిధులతో బెంచులు వేసుకునేది కదా డెవలప్మెంట్. లేదంటే రచ్చబండ్లు కట్టినామంచి రచ్చబండ్లు స్టిక్కర్ వేసుకుని 50,000 అయ్యేదని 2 లక్షలు పెట్టుకుంటారు. అది కాదు డెవలప్మెంట్. ఆట స్థలాలకి గ్రౌండ్ క్లియర్ చేసినామని చెప్పి ఆట స్థలాలు లేకుండా అది కాదు డెవలప్మెంట్కి. ఇది కాదు డెవలప్మెంట్ అంటే. డెవలప్మెంట్ అంటే రా నాతో పాటు. నువ్వు ఎక్కడికి రమ్మని వస్తా. నేను వేసిన రోడ్ లిస్టు నేను ఇస్తా. నేను నియోజకవర్గంలో ఏం చేసినా ఇస్తా. నీ సొంత ఊర్లో నువ్వు అన్నావు 2019 నుంచి 24 నారావారిపల్లికి 7 కోట్లు పెట్టినావని. మీ అబ్బా సొత్తు పెట్ల, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సొత్తు పెట్ల, మీ తాత మన్రెడ్డితో సొత్తు పెట్ల. ప్రజల సొత్తు ప్రభుత్వం కోసం పెట్టావు. మేము కూడా పెడతా ఉన్నాం. తుమ్మలగుంట్లో 2018, 19 మా అబ్బా సొత్తు పెట్టల, నేను కూడా మా తాత సొత్తు పెట్టల. గవర్నమెంట్ సొత్తు పెట్టి నీ ఊర్లో నువ్వు చేయనటువంటి అండర్ డ్రైనేజ్ నేను చేశా. ఈరోజు కూడా నీ ఊర్లో అండర్ డ్రైనేజ్ పక్కన పెడుతూ నువ్వు అడ్డంకులు పెడతానే ఉండవు. నీ ఊర్లో అండర్ డ్రైనేజ్ ఇంకా ఉప్పరపల్లి అర్జునవాడకు రావాలన్నా పక్కన ఉండాలంటే ఈరోజు కూడా అడ్డం పడుతూ ఉండవు. ఈరోజు కూడా జరగని ఇట్లా నీ ఊర్లో పంచాయతీల డెవలప్మెంట్. నువ్వు ఎక్కడికైనా రా. రూరల్ మండలంలో ఈరోజు సుమారు ఈ రూరల్ మండలంలో ఎమ్మెల్యేగా గెలిచిన 2 సంవత్సరాల్లో రూరల్ మండలానికి ఒక్క రూరల్ మండలానికి సుమారు 50 నుంచి 60 కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు వేసా. గెలిచిన వెంటనే దామల్ చెరువు నేండ్రగుంట రోడ్ వేసా. గెలిచిన వెంటనే రామాపురం రోడ్ వేసా. ముల్లపూడి రోడ్ వేసా. గెలిచిన వెంటనే ఎర్రావారిపల్లి రోడ్ వేసా. గెలిచిన వెంటనే ఎక్కడెక్కడైతే చెరువులకు అనుసంధానం ఉన్నాయో అవన్నీ క్లీన్ చేయటం జరిగింది. నువ్వు ఇచ్చినటువంటి మీ పేరు పెట్టి జగనన్న కాలనీ పెట్టి మురుగు అంటే నడవలేని పరిస్థితిలో ఉన్నటువంటి తొండవాడ ఎన్టీఆర్ కాలనీకి ఈరోజు పేరు మార్చడం జరిగింది. ఎన్టీఆర్ కాలనీకి సుమారు 5,000 ఇండ్లు, దాని పక్కన ఉన్నటువంటి సిబిఎన్ కాలనీకి సుమారు ఈరోజు 60 కోట్లతో రోడ్లు వేసా.